ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం. సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం. చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. ఎంతో చేశాం, ఇంకెంతో చేయాలని అనుకున్నాం. ప్రజలు మా ఆలోచనలకు కళ్ళు మూశారు. అందుకు ఇది బ్రేక్ అయింది. ఈ బ్రేక్ త్రూ ప్రజెంట్ గవర్నమెంట్ చేయాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజనించిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. అంటే సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మావరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మావరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఇట్స్ బిగ్ క్వశ్చన్ నాకు, అసలు ఎక్కడ ఏమి చేశాము అని. అంటే ఓవరాల్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నేను కావచ్చు, ఎప్పుడు కూడా పేదవాళ్ళకు అండగా ఉండాలా, పేదవాళ్ళకు తోడుగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. నేను అదేవిధంగా ఆలోచించినాం. ఈ 5 years అయితే అసలుకు నేను ఎక్కడన్నా విజయవాడ అలాంటి ప్రాంతాలకు పోయి రాత్రి 2 గంటలకు వచ్చినా కానీ మళ్ళీ పొద్దున్నే 7 గంటలకల్లా లేచి ఇంటింటికి వెళ్ళి తిరగడం జరిగింది. వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అన్నీ చేసిన. కేవలం 2 నెలల్లో వచ్చి అసలు అతను ఎవరో తెలియదు, పాడు తెలియదు. ఎక్కడైనా పోయి మామూలుగా జనరల్గా పోయి కూర్చొని నిలవన్నా కానీ ఎవరు జనాలు కనుక్కోలేరు. దీంట్లో మరి ఐ ఫీల్ రియల్లీ సాడ్, బాధ అనిపించేస్తుంది నిజంగా. ఎందుకంటే అరే ఏంది మనం ఇంత కష్టపడి ఎన్ని కావాలన్నీ చేసినాం. సో ఐ ఫీల్ రియల్లీ వెరీ బ్యాడ్. కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరికీ కూడా నా యొక్క కంగ్రాచులేషన్స్. మా పక్కనే ఉన్న నియోజకవర్గం శాసనసభ్యులను చూసి బహుశా రాజకీయ పాఠాలు నేర్చుకోలేము. ప్రజలకి పలానా సమయంలోనే రండి, పలానా రోజే రండి అని చెప్పి బయట బోర్డులు పెట్టాలి. కుదిరినప్పుడల్లా అమెరికా వెళ్ళి రావాలి. అలా వెళ్ళొస్తే 64,000 70,000 ఓట్లు మెజారిటీలు వస్తాయి. రోజు ప్రజల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ కాళ్ళు వాళ్ళ చేతులు పట్టుకుని వాళ్ళ కష్టం వచ్చిందంటే పరుగులు పెడితే రావు ఓట్లు 34,000 ఓట్లతో ఓడిపోతాం. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు పార్టీని గట్టిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది.
మాట్లాడకుండా ఉండేదని అంటే వేళ ఒకటే అన్న, నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే, నీకు ఒక భ్రమలో బ్రతికాం మేము అందరం, భ్రమలో బ్రతికాం, మేము అంత గొప్పగా మా అంత పాలన చేయలేదని. మా అంత గొప్పగా పాలన చేశామా లేదా, మేము భ్రమలో బ్రతికామా లేదా అనేది ఒక 6 నెలలు ఆగితే అందరూ నేను నిజాయితీ నేను భ్రమలో ఉన్నానా, ప్రజలు భ్రమలో ఉన్నారా, లేకపోతే ఎవరు భ్రమలో ఉన్నారనేది 5 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నదానికి అన్ని అర్థాలు బయటకు వస్తాయి. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుచేతనంటే పొద్దున్న లెగిస్తే నా రాజమండ్రి, నా ప్రజలు. నా రాజమండ్రి అంటే ఒక దేవాలయం లాగా, నా ప్రజలు నా కుటుంబం లాగా భావించాను. నా ఊరిని ఈ రకంగా తయారు చేయాలి అని ఆలోచనతో ముందుకు వెళ్ళాను. సో ఆ రకంగా చూస్తే అటు డెవలప్మెంట్లో మీకు అన్నీ తెలిసినాయే, నేను పెద్దగా కూడా ఏం చెప్పనవసరం లేదు. ఓడిపోయినన్న బాధ కన్నా నేను ఇంకా నా రాజమండ్రిని ఇంకా మార్చాలి, రాజమండ్రికి నాకు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి చేయలేకపోతున్నాననే ఒక నిస్తేజం కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో గెలుపోవటములు అనేది సహజమే. అయినప్పటికీ కూడా ఇంతమంది ప్రజల యొక్క విశ్వాసము ఎందుకు పొందలేకపోయినాననేది చాలా బాధ అనిపిస్తాం.